myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that that was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము ఇలా డిజైనర్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ ఈ హ్యాండ్స్ యొక్క మోడల్ అనేది మనము పఫ్ అనేది ఎక్కువ రావాలి అంటే ఒక విధంగా మార్క్ చేసుకోవాలి. లేదా తక్కువ రావాలి అంటే పై వైపున పఫ్ అనేది కొంచెం తక్కువ రావాలనుకుంటే ఇంకొక మోడల్ కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఆ 2 మోడల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. పఫ్ అనేది తక్కువ రావాలి అంటే ఇక్కడ లైట్ బ్లూ కలర్ ఉంది కదా! అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట. తక్కువ పఫ్ పెట్టేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశాను. ఆ వీడియో చూపిస్తాను. ఇంకొకటి ఏంటి అంటే కిడ్స్‌కి ఎక్కువ పఫ్ కావాలి. అదే మోడల్ ఎక్కువ పఫ్ కావాలి అని అడిగారనమాట కస్టమర్స్. కాబట్టి అది ఈ డార్క్ బ్లూ దీనికి ఎక్కువ పఫ్ వచ్చేలా పెట్టి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ 2 కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్‌కి మనం ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో ఈ హ్యాండ్ పార్ట్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నీట్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మనము ఈ పిక్చర్‌లో చూస్తున్నాం కదా! ఈ హ్యాండ్ మోడల్‌ని కటింగ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ చూడండి బాటమ్ సైడ్ వచ్చేసి ఇలా లోపలికి పెట్టేసి పై వైపున హాఫ్ పార్ట్ నుంచి ఓపెన్ ఉంది. ఇక్కడ స్మాల్ ఫ్రిల్స్ పెట్టారనమాట. మనం ఇప్పుడు ఈ మోడల్ కటింగ్ చేస్తున్నాము. ఈ మోడల్‌కి ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 9 ఇంచెస్, హ్యాండ్ యొక్క లూజ్ కూడా 9 ఇంచెస్ అనమాట. హ్యాండ్ యొక్క లెంత్ 4 దగ్గర హ్యాండ్ యొక్క లూజ్ 10 ఇంచెస్. ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్‌ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకుంటాము. ఇక్కడ మనము 2 హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి కాబట్టి ఈ క్లాత్‌ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఈ మోడల్ హ్యాండ్స్‌కి ఎలా అంటే ఫస్ట్ ఈ క్లాత్‌కి సెంటర్‌లో 1 మార్క్ పెట్టుకుంటాము. ఇది టోటల్ 16 ఇంచెస్ ఉంది. దాన్ని బై 2 చేసుకుంటే 8 ఇంచెస్ అనమాట. 8 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఈ మార్క్ దగ్గర నుంచి 2 ఇంచెస్ అవతల వైపుకి 2 ఇంచెస్ ఇవతల వైపుకి ఇలా మార్క్ చేసుకుంటాం. ఎందుకంటే దీన్ని తీసుకొచ్చి ఈ మార్క్ దగ్గరికి ఇలా పెట్టాలి. దీన్ని తీసుకొచ్చి ఈ మార్క్‌ని తీసుకెళ్ళి సెంటర్ మార్క్ దగ్గరికి ఇలా పెట్టి లోపల వైపున స్టిచ్ వేస్తాం అనమాట. ఇంతవరకు స్టిచ్ రానిస్తాము. ఇక్కడేమో ఇక్కడ ఈ గ్యాప్‌ని ఫ్రిల్స్ పెడతాం అనమాట. అప్పుడు మనకి ఇక్కడ చూడండి పిక్చర్‌లో చూపించినట్లే ఇలా వస్తుందన్నమాట. కాబట్టి మనం ఎలా మార్క్ చేసుకోవాలంటే టోటల్ మనకి ఇక్కడ ఎంత ఉంది? 4 ఇంచెస్ వచ్చింది. అంటే ఓపెన్ చేసినప్పుడు 4 ఇంచెస్ దీన్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకుంటే 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ అవతలకి ఇలా మార్క్ చేస్తాము. ఫస్ట్ ఇలా మార్క్ చేసుకుని ఇలా లైన్‌ని డ్రా చేసుకుంటాం. ఇది ఎక్స్ట్రా పై వైపున ఫ్రిల్స్ కోసం, బాటమ్ వైపున ఫోల్డింగ్ కోసం అనమాట. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ అనేది 9 ఇంచెస్, 1 ఇంచ్ కొద్దిగా యాడ్ చేసుకొని 10 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుంటాము. ఇక్కడ జస్ట్ పఫ్ కోసము 2 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము యాక్చువల్ ఇదొచ్చేసి పఫ్ కోసము, ఇదొచ్చేసి బాటమ్ వైపున ఫ్రిల్స్ కోసము, పై వైపున మోడల్ కోసం అనమాట. ఇప్పుడు యాక్చువల్ హ్యాండ్ మార్కింగ్ చేద్దాం. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఎంతో చెక్ చేసుకోవాలి. మనం బాడీ పార్ట్‌ని కటింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కంటే ఇక్కడికనమాట. ఇలా చెక్ చేసుకుంటే మనకి 7.5 ఇంచ్ వచ్చింది. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 29 కాబట్టి ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ ఆర్మ్ డౌన్‌కి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి టేప్‌ని ఇలా పెట్టుకొని 7.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుందన్నమాట.
7 ½ అంటే ఇక్కడికొస్తుంది. ఇక్కడ మనకి కొంచెం జాయింట్ పడుతుంది. తర్వాత బాటమ్ హ్యాండ్ యొక్క లూజు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క లూజ్ 9/2 చేసుకుంటే 4 ½ 1 ½ ఇంచ్ ఖర్చులకి ఇక్కడికనమాట. ఇక్కడ మళ్ళీ 1 ½ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. నేను జాయింట్ చేసేసి తర్వాత మార్కింగ్ చూపిస్తాను. అప్పుడే మీకు నీట్‌గా అర్థమవుతుందనమాట. ఇంతవరకు కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ దీన్ని ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ ఇటువైపున జాయింట్ చేసేసి తర్వాత మార్కింగ్ చూపిస్తాను మీకు. ఇక్కడ సైడ్స్ జాయింట్ చేశాను. ఇక్కడ ఈ లైన్ అనేది కొంచెం మొదలకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇక్కడ 4 ½ ఇంచ్ హ్యాండ్ లూజ్ ఇక్కడ నుంచి పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్ లూజ్ అనేది ఇది లోపలికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ 1 ½ ఇంచ్ ఖర్చులోకి. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ 7 ½ ఇంచ్ ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి పెట్టుకోవాలన్నమాట. 7 ½ ఇంచ్ ఆర్మ్ రౌండ్ 1 ½ ఇంచ్ ఖర్చులోకి 9 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకుంటాం. మామూలుగా అయితే మనము ఆర్మ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ నుంచి ఇలా షేప్‌ని డ్రా చేసుకుంటాం. యాక్చువల్ హ్యాండ్ అనేది ఏంటి? ఇదనమాట. ఈ పార్ట్. మనం ఎక్స్ట్రా మోడల్ కోసం మార్క్ చేసుకుంది ఇదనమాట. ఇది ఈ కొంచెం. ఇప్పుడు దీన్ని ఎలా మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ కలుపుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటాం. ఇక్కడ సెంటర్‌లో 1 మార్క్ పెట్టుకొని ఈ 2 హ్యాండ్స్‌ని డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాస్‌లు కటింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్‌లు తీయటం అనేది 1 ½ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ నుంచి క్రాస్‌లు తీయటం స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఎండ్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోవాలి. ఇలా క్రాస్‌లు కటింగ్ చేసుకుంది ఫ్రంట్ సైడ్‌కి వెళ్ళేలా జాయిన్ చేసుకుంటాం అన్నమాట. ఇవి హ్యాండ్స్. ఇక్కడ ఈ పిక్చర్‌లో చూసుకుంటే ఇక్కడ ఈ జాయింట్ అనేది ఎక్కడికి ఎండ్ కావాలి అనేది చూసుకోవాలి. మనం నీట్‌గా అబ్జర్వ్ చేసాము అంటే చూడండి మరీ పైకెళ్ళినా అది లుక్ రాదనమాట. మరీ కిందకొచ్చినా లుక్ రాదు. అది ఆ జాయింట్ అనేది ఎక్కడికి ఎండ్ అయింది చూద్దాము. హ్యాండ్స్ యొక్క లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్‌లో ఇక్కడ మనము ఈ స్టిచ్ అనేది ఎక్కడికి ఎండ్ చేయాలి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ హాఫ్ పార్ట్ వరకు స్టిచ్‌ని ఎండ్ చేసేసారు. హాఫ్ పార్ట్ ఓపెన్ పెట్టారు. అంటే మనము హ్యాండ్ లెంత్ ఎంతైతే తీసుకుంటామో దాంట్లో హాఫ్ పార్ట్ వరకు స్టిచ్‌ని ఎండ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడ మనము హ్యాండ్ లెంత్ అనేది 9 ఇంచెస్ దానికి 1 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకున్నాం. అంటే 10 ఇంచెస్ కదా! దాన్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్. ఇక్కడ ఈ సెంటర్ మార్క్ దగ్గర నుంచి 5 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ మార్క్ దగ్గర నుంచి 2 ఇంచెస్ ఇవతలకి, 2 ఇంచెస్ ఇవతలకి మార్క్ చేసాం. అక్కడ లైన్స్ డ్రా చేసుకుంటాము. తర్వాత 5 ఇంచెస్ అంటే ఇక్కడికనమాట. ఇక్కడికి ఇలా ఎండ్ చేస్తాము. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ సెంటర్ మార్క్ దగ్గర నుంచి దీన్ని ఇలా పట్టుకొని ఇక్కడికి స్టిచ్‌ని ఎండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ సెంటర్ మార్క్ ఈ స్టిచ్ దగ్గరికి ఇలా రానిచ్చి ఇక్కడ 1 స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని ఇలా పెట్టి మొత్తం కూడా నీట్‌గా ఇక్కడ ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకోవాలనమాట. మనం క్రాస్‌లు తీసింది ఎటువైపో చూసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇది క్రాస్‌లు తీసింది. అంటే ఫ్రంట్ వైపుకి రావాలి. ఇటువైపుకి రావాలనమాట. దీన్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి 2 ఇంచెస్ అవతలకి
2 ఇంచెస్ యువతలకి ఇలా మార్క్ చేసుకొని, ఈ గ్యాప్‌లో మనం ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలనమాట. అప్పుడు మనకి లుక్ అనేది ఇలా వస్తుంది. మనము బాడీ పార్ట్‌కి బాటమ్ సైడ్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో, అలాగే హ్యాండ్స్‌కి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ మోడల్ హ్యాండ్స్‌కి ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి స్మాల్ ప్లీట్ మాత్రమే వచ్చింది. ఇక్కడ కొంచెం మాత్రమే ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. అంటే జస్ట్ 1 ఇంచ్, 1 ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అది చూద్దాము. ఫస్ట్ అయితే క్లాత్‌ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకుంటాము. ఇక్కడ జస్ట్ నేను సింగిల్ హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను అన్నమాట. లోపల ఫోల్డింగ్ కోసం, అంటే ఇది సెంటర్ మార్క్. హ్యాండ్‌ని ఇలా డివైడ్ చేసుకుంటే, ఈ మార్క్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఇవతలకి, 1 ఇంచ్ అవతలకన్నమాట. అంటే ఇదేమో ఇక్కడికి ఇలా వస్తుంది. ఇదేమో ఇక్కడికి ఇలా వస్తుంది. జస్ట్ ఇలా వస్తుందన్నమాట షేప్ అనేది. కాబట్టి మనం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. ఈ సెంటర్ మార్క్ దగ్గరికి మనం ఇలా ఫోల్డ్ చేసుకొని, జస్ట్ ఇక్కడ నుంచి 1 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకొని, లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్‌ని డ్రా చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ యొక్క లెంగ్త్ 9 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకొని 10 ఇంచెస్ దగ్గర 1 మార్క్ చేసుకుంటాము. పై వైపున పఫ్ కోసం జస్ట్ 1 ఇంచ్ మాత్రమే పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. అది కూడా వద్దు అనుకుంటే ఆ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా కూడా అవసరం లేదండి. 10 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని వదిలేసేయొచ్చనమాట. తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ 9 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 4½ ఇంచ్. 1½ ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకుంటాము. అది బాటమ్ వైపున ఇలా మార్క్ చేసుకుంటాము. తర్వాత ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ బేస్ చేసుకొని ఆర్మ్ డౌన్ అనేది ఇక్కడ 3 ఇంచెస్ ఆర్మ్ డౌన్‌కి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ అవతలకి మార్క్ చేసాం కదా లైను, అక్కడి నుంచి టేప్‌ని ఇలా పెట్టుకొని ఆర్మ్ రౌండ్ 7½ ఇంచ్, 1½ ఇంచ్ ఖర్చులకి ఇలా మార్క్ చేసుకొని, ఇలా లైన్స్‌ని డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము ఆర్మ్ కర్వ్ స్కేల్‌ని యూజ్ చేసి ఇలా షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనము 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదా! మామూలుగా అయితే యాక్చువల్ హ్యాండ్ కటింగ్ అనేది అదనమాట. ఫోల్డ్ చేశాను కదా! ఇదనమాట. ఇప్పుడు పఫ్ కోసం పైనుంచి ఇలా కర్వ్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. లేదు ఆ పఫ్ కూడా వద్దు, ఇంకా అసలు ఫ్లాట్ కావాలి, పిక్‌లో చూపించినట్టు కావాలి అనుకుంటే ఆ 1 ఇంచ్ కూడా స్కిప్ చేసి 10 ఇంచెస్ దగ్గరికి కర్వ్ అనేది మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చనమాట. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మనము ఏది కటింగ్ చేసినా, ఏది స్టిచ్ చేసినా సరే పిక్‌లో ఇచ్చినట్లుగా కాకుండా అన్ని వేస్ ట్రై చేసి స్టిచ్ చేస్తేనే మనకి డిఫరెంట్ వేస్‌లో అవుట్‌పుట్ అనేది నీట్‌గా తెలుస్తుంది. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము బాటమ్ వైపు నుంచి పైకి ఎన్ని ఇంచెస్ పైకి పెట్టుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూస్తే మనకి ఆ విడ్త్ అనేది మరీ పైకెళ్ళకూడదు, అలా అని మరీ కిందకి రాకూడదనమాట. కరెక్ట్‌గా పెట్టుకుంటేనే మనకి కరెక్ట్ లుక్ వస్తుంది. 10 ఇంచెస్ హ్యాండ్ లెంగ్త్, దాంట్లో హాఫ్ 5 ఇంచెస్. తర్వాత మనము ఫ్రంట్ వైపు క్రాస్ కటింగ్ చేసుకొని, మనం ప్రీవియస్ వీడియోలో ఎలాగైతే చూపించానో ఆ విధంగానే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ముందు చూపించిన దానిలాగే ఉంటుంది. ఇప్పుడు 1 ఇంచ్ యువతలకి ఇలా మార్క్ చేసుకొని, బాటమ్ వైపు నుంచి పైకి 5 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని, ఇలా లైన్‌ని డ్రా చేసుకొని స్టిచ్ చేసుకుంటాము. ఆ స్టిచ్ ఎండ్ అనేది కూడా 5 ఇంచెస్ దగ్గరికి ఎండ్ చేసుకొని రఫ్ చేసుకోవాలన్నమాట.
something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe